శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఏపీ సర్వే రిపోర్ట్ను ఈరోజు దెందులూరు నియోజకవర్గంతో మొదలు పెడదాం. ఏలూరు జిల్లాలో దెందులూరు చాలా కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చింతమనేని ప్రభాకర్, వైసీపీ నుంచి పోటీ చేసిన అబ్బాయి చౌదరిపై 26,266 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత దెందులూరు నియోజకవర్గంలో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో దెందులూరు నియోజకవర్గ ప్రజలకు చింతమనేని ప్రభాకర్ ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. గ్రామీణ రోడ్లన్నీ పూర్తి స్థాయిలో బాగు చేస్తామని చెప్పారు. అలాగే గ్రామాల్లో ఉన్న తాగునీటి సమస్యను నిర్మూలించడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. చెరువులు, కాలువలలో పూడికను తీసివేయిస్తామని హామీ ఇచ్చారు. పట్టిసీమ నీళ్లు ప్రతి ఎకరాకు నియోజకవర్గంలో ఉన్న వారికి అందిస్తాము అని హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ సమస్యలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పెదబేగి శివారులో భూముల రిజిస్ట్రేషన్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సుమారు 2,500 ఎకరాల ప్రభుత్వ భూమిలో రైతులు సాగు చేసుకుంటూ ఉన్నారు. 2009లో కొంతమంది రైతుల పేరిట రిజిస్ట్రేషన్స్ చేశారు. మిగిలిన రైతులకు యాజమాన్య హక్కు లేకపోవడంతో అక్కడ ఎక్కువ మంది రైతులు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు పోలవరం కుడి కాలువను పూర్తి చెయ్యాలి అనే వినతులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. పోలవరం వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలి అని జనం అడుగుతూ ఉన్నారు. ఇంకా పూర్తి కాకపోవడం మరో సమస్య. అలాగే పెదపాడు, పెదబేగి మండలాలలో స్ట్రీట్ లైట్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తరచూ లో వోల్టేజ్ సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. చింతమనేని చారిటబుల్ ట్రస్ట్తో ఎమ్మెల్యే సేవ చేస్తూ ఉన్నారు. ఇది ఆయన పట్ల నియోజకవర్గంలో ఎక్కువ సానుకూలంగా ఉన్న అంశాల్లో ఒకటి. అలాగే పెదవేగి మండలంలో సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరోవైపు ఏలూరు, రామసింగవరం రోడ్డును పూర్తి చేశారు. అలాగే దెందులూరు, ద్వారకా, తిరుమల డబుల్ రోడ్డు పనుల్లో పురోగతి కనిపిస్తూ ఉంది. ఇక గ్రామాల్లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నీ నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు నెగిటివ్గా ఉన్న అంశాలు ఇవే. క్యాడర్ చెప్పిన వాటిపై నిజ నిర్ధారణ చేసుకోకుండా వాటిపై ఎమ్మెల్యే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అలాగే చింతమనేని పేరును వాడుకుంటూ అధికారులపై కూటమి నేతలు పెత్తనాన్ని చెలాయిస్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తారో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది అని 22.5% మంది జనం అన్నారు. బాగుంది అని 32.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 22.5% మంది జనం అంటూ ఉన్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 12.5%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 10%గా కనిపిస్తోంది. అంటే దగ్గరగా 22 నుంచి 23% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. మిగిలిన 77% మందిలో సంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 17.5% మంది జనం చెప్తుంటే బాగుంది అని 20% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 30%గా కనిపిస్తోంది. బాగా లేదు అని 20% మంది అంటూ ఉంటే అస్సలు బాగా లేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అంటే 32.5% మంది జనంలో
కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే మిగిలిన జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం అంటున్నారు. బాగుంది అని 20% మంది జనం చెబుతున్నారు. పర్వాలేదు అని 32.5% మంది జనం అంటూ ఉన్నారు. బాగా లేదు అని 22.5% మంది జనం చెబుతున్నారు. అస్సలు బాగా లేదు అని 15% మంది జనం చెబుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేశారో చూద్దాం. చాలా బాగుంది అని 12.5% మంది అన్నారు. బాగుంది అని 17.5% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 12.5% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 32.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 25% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారంటే చాలా బాగుందని 11.4% మంది జనం అంటున్నారు. బాగుంది అని 25% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 31.8% మంది జనం అన్నారు. బాగా లేదు అని 15.9% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని ఇంకో 15.9% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 13.6% మంది జనం చెప్తుంటే బాగుంది అని 34.1% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 22.7% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 18.2% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 11.4% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 60.5% మంది అన్నారు. కావు అని 18.6% మంది జనం చెప్పారు. కావచ్చు అని 16.3% మంది జనం అన్నారు. తెలియదు అని 4.7% మంది జనం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తి అవుతుంది అని 65.9% మంది జనం అన్నారు. కాదు అని 18.2% మంది జనం చెప్పారు. కావచ్చు అని 11.4% మంది జనం అన్నారు. తెలియదు అని 4.5% మంది జనం చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 34.1% మంది అన్నారు. పెరగలేదు అని 36.4% మంది జనం చెప్పారు. పెరుగుండొచ్చు అని 20.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 9.1% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 26.2% మంది అన్నారు. రాదు అని 47.6% మంది జనం చెప్పారు. రావచ్చు అని 2.4% మంది అన్నారు. తెలియదు అని 23.8% మంది జనం చెప్పారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 11.4% మంది అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 52.3% మంది చెప్పారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 36.4%గా ఉంది. ఇవి దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.